వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై సింపుల్‌గా ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ముందుగా మనము హాఫ్ కేజీ కాకరకాయలని తీసేసుకుందాం. ఆ కాకరకాయని మనము నీట్‌గా వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ఇలా థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము కట్ చేసుకోవాలి. చూసారా? ఇలా థిన్‌గా మనము కట్ చేసుకోవాలి. ఈ ప్లేట్‌ని ఇప్పుడు మనము 2 ప్లేట్స్ తీసుకొని ఇలా సెపరేట్ చేసేసుకుందాం. ఇలా సెపరేట్ చేసేసుకొని సన్‌లైట్‌లో మనము 1 అవర్ వరకు డ్రై చేసుకోవాలి. ఇలా 1 అవర్ సన్‌లైట్‌లో పెట్టుకుంటే కాకరకాయ సేదు పోతాదిమాట. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనము దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. సో, ముందుగా మనము కాకరకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. ఆయిల్, కాకరకాయ, సాల్ట్, గార్లిక్, డ్రై రెడ్ చిల్లీ, జీరా అండ్ మస్టర్డ్ సీడ్ అండ్ కర్రీ లీవ్స్. ఇవన్నీ కాకరకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక బాండీ పెట్టేసుకుందాం. ఆ బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్ అండ్ జీరా వేసేసుకుందాం. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై రెడ్ చిల్లీ కూడా వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గార్లిక్ కూడా వేసేసుకుందాం. గార్లిక్ వేసిన తర్వాత దీన్ని కూడా మనము 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్‌ని దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము స్టిల్ మీడియం ఫ్లేమ్‌లోనే దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత దీన్ని మనము లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే వేగి కాకరకాయలు సాఫ్ట్ అయిపోతాయన్నమాట. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని మనము కుక్ చేస్తూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో లిడ్ తీస్తూ అండ్ మిక్స్ చేస్తూనే ఉండాలి. స్టిల్ 10 మినిట్స్ వరకు దీన్ని మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయకుండానే దీన్ని 10 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ మనము ఎలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి అండ్ మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి. కాకరకాయ బాగా సేదుగా ఉంటాది కాబట్టి మనము మాక్సిమం హాఫ్ ఎన్ అవర్ వరకు ఇది కుక్ అవుతూనే ఉంటాది. చూసారా మన టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారా మన టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.